మనం నామినేటెడ్ పోస్టులలో దాదాపు 19 పోస్టులు రెడ్లకే ఇచ్చుకున్నారు. అదే నేను ఏమంటున్నా, మీరు అర్థం చేసుకోండి, జనాలకు అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను ఒక సగర కులస్తుని, ఉపర కులస్తుని, మాకు ప్రాతినిధ్యమే లేదు, చట్టసభలలో ప్రాతినిధ్యం లేదు, కనీసం ఒక మేయరో చెప్పుకోవడానికి నామినేటెడ్ పోస్టులలోనో ఎక్కడ కూడా లేరు. ఇలాంటి కులాలకి వెళ్ళి నాదే ఇలాంటి 100 కులాలు ఉన్నాయండి, నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు కదా. మీరు ఆల్రెడీ రిజర్వ్ స్థానాలలో పోటీలు చేస్తున్న వాళ్లకు ఆల్రెడీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. కొంత బీసీలలో ఎదిగిన కులాలు, బలమున్న కులాలకు రాజకీయ పార్టీ అవకాశాలు ఇస్తూనే ఉన్నాయి. అగ్రవర్ణ కులాలకు ఏ ఉన్నా లేకున్నా వాళ్ళకి పార్టీ టికెట్లు, డబ్బులను దూషిస్తారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దూషిస్తారు. ఇక మిగిలిపోయిన మాలాంటి కులాలే కదా, మాలాంటి కులాల పక్షాన, ఓబీసీల పక్షాన, ఎస్సీలలో ఉన్న సబ్ క్యాస్ట్ల, సబ్ కులాల పక్షాన, మైనారిటీల పక్షాన వీళ్ళందరికీ ఎవరు న్యాయం చేస్తారు? నామినేటెడ్ పోస్టులలోనో ఎమ్మెల్సీలలోనో అవకాశం ఇస్తే మా గొంతును కూడా మేము వినిపిస్తాం, మా సమస్యలు కూడా మేము వినిపిస్తాం. దుర్మార్గం పాలన. 100 మంది కూడా పోతలేరు. అవును, ఇప్పుడు ఒకే కులంలోకి వెళ్ళి 50 మంది ఉన్నాక మిగిలిన కులాలకు ఎవరు న్యాయం చేస్తారండి? ఈ సిస్టమ్ని మార్చాలి. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. నామినేటెడ్ పోస్టులలో ఏవైతే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేనటువంటి కులాలకు వెళ్ళి ప్రాతినిధ్యానికి అవకాశం ఇవ్వాలి. మళ్ళీ గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ, ఇంకా వేరే వాటిల్లో రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఇవన్నీ జరగాలి. అయితే అన్ని రంగాలలో కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారన్న, ఉన్నత చదువులు చదువుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లలో కూడా చాలామంది లక్షల ప్యాకేజీలు తీసుకుంటున్నారు. డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనిషి ప్రాణాలు అయితే ఒకసారి పోతే రావు. ఆరోగ్యమైన మనిషికి చాలా ముఖ్యం, డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యం. ఇవాళ పనిభారం పెరిగి ప్రైవేట్లో మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులలో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, మార్కెటింగ్ కంపెనీలలో పనిచేస్తున్న వాళ్ళు కానీ టార్గెట్లు రీచ్ కావాలని ఆ కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాయి. అటు పనిభారము, ఇటు ఫ్యామిలీలను రెండు వైపులా వాళ్ళు మేనేజ్ చేయలేక, ఇటు చెప్పుకోలేక సతమతమై ఆరోగ్య సమస్యలు వచ్చి స్ట్రెస్ ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి పోయిన వాళ్ళు చాలామంది ఉండి, ఇటీవల చాలామంది సడన్ డెత్స్, హార్ట్ అటాక్లతో చనిపోతూ ఉన్నారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, పేరు మోసిన కంపెనీలోనే 2 సంవత్సరాలు తన ఉన్నత చదువుకొని జాబ్ కొట్టడమే అసాధ్యం. అలాంటిది జాబ్ కొట్టి అందులో 2 సంవత్సరాలు తన ఒత్తిడి భరించలేక, తన ఆలోచనలు వాళ్ళ హెచ్ఆర్తో పంచుకున్న అక్కడ ప్రయోజనాలు లేవని తెలిసి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మీ అందరికీ తెలుసు, అంబేద్కర్ గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ప్రతిపాదించిండు 8 గంటల పని విధానము ఖచ్చితంగా అమలు చేయాలి అని. ఎక్కడని ఇవాళ చూడండి, మీరు ఇవాళ కాంప్లెక్స్లలో, ఇక్కడ షాపింగ్ మాల్ కాంప్లెక్స్లలో ఎక్కడ చూడండి మహిళలు దాదాపు నిల్చొని ఉంటున్నారు. వాళ్ళకి ప్రత్యేక చట్టం ఉంటుంది, వాళ్ళు ఖాళీ సమయంలో కూర్చోవచ్చు, వాళ్ళకి పని లేని టైంలో వాళ్ళు కూర్చోవచ్చు. కానీ అక్కడ కూర్చుంటే వాళ్ళ కంపెనీ ఓనరు తిడతానంట. నేను చాలా సందర్భాలలో ఇక్కడ హాస్పిటళ్ళల్లో అక్కడిక్కడ చేస్తే, ఇక్కడ అంతా కూడా కొద్ది తక్కువ జీతాలకు చేసేది మహిళలే కాబట్టి వాళ్ళనే పెట్టుకుంటున్నారు. పెట్టుకోవడం వల్ల అక్కడ పంపడం వల్ల భారం. వాళ్ళు నిజంగా ఆ టైంలో వాళ్ళకు డేట్ వచ్చింది అనుకోండి, అన్ని గంటలు నిల్చుంటారు. మళ్ళీ 9 గంటలకు వస్తే 9 గంటలకు పోయే పరిస్థితి, 12 గంటల పని ఏందండి, ఓటీ అని ఓవర్ టైం డ్యూటీలు వేస్తే 10 రోజులు వాళ్ళ ఆర్థికాన్ని వాళ్ళ స్వలాభం కోసం యూజ్ చేసుకుంటున్నాయి కంపెనీస్. ఇలాంటి వాటి మీద కూడా నేను రేపు ఫ్యూచర్లో ఎమ్మెల్సీ అయితే బ్యూరోక్రాట్స్ తోటి సపరేట్ సెల్ని ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి పోరాడుతా. ప్రత్యేక చట్టాన్ని మళ్ళీ అమలు చేస్తే, అంబేద్కర్ విధానాలను తీసుకొచ్చి 8 గంటల పని విధానాన్ని మళ్ళీ అమలు జరగాలి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా వాయువును అందించే విధంగా మనం పోరాటం చేయాలి.